नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी सत्यमेव जयते सत्यमेव जयते मोदी 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 को हटाओ मोदी को हटाओ मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी Right. Sridhar, you continue, please. ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చింది ఈ బీజేపీ ఆఫీస్ ముట్టడికి కూడా వస్తుంది. చాలా జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని అయితే గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. చూస్తున్నాం మనం. మోడీ హటావో దేశ్ కు బచావో నినాదాలతో వాళ్ళకంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీత అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ్ని. సో అక్కడ కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలు ఉంటే చాలా పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. సో విజువల్స్ లో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ కనబడుతున్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ ఇక లైవ్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో గాంధీ భవన్ దగ్గర ఆ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఆ విజువల్స్ చూస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికని చాలా తక్కువ మొత్తానికే ఆ పత్రికను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరిచారు అని చెప్పి ఆ కేసు 2012లో బీజేపీ అప్పటి ఎంపీ సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా ఈ కేసు తన మీదకి వచ్చింది. అయితే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనేటువంటి ఆ సంస్థ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది ప్రచురించబడింది. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి బకాయి పడిందట. ఆ తర్వాత యంగ్ ఇండియా అనేటువంటి కొత్త కంపెనీ స్థాపించారు. ఆ కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికి 76% వాటా ఉంది. అయితే 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీకి రావాల్సిన నేపథ్యంలో 50 లక్షల రూపాయలకే చేజిక్కించుకొని 2000 కోట్లకు విలువైనటువంటి ఆస్తుల్ని వాళ్ళు దుర్వినియోగపరిచారనేది కేసు. సో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో పలుమార్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. సో మళ్ళీ నోటీసులు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుంది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. సో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. విజువల్స్ లో చాలా మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కూడా హై టెన్షన్ నెలకొంది. సో అక్కడ గాంధీ భవన్ అండ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం చాలా దగ్గరగా సమీపంగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత మరింత ఎక్స్ట్రీమ్ అయిపోయింది. సో పక్కపక్క ఉన్నటువంటి ఈ కార్యాలయాలకి చాలా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో అరెస్ట్ చేసి వారందరికీ కూడా ఒక ప్రత్యేక వాహనం ద్వారా వేరే ప్రాంతానికి తరలించేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో కొంత హై టెన్షన్ నెలకొంది. సో ఆల్రెడీ మహిళా కాంగ్రెస్ నాయకురాలని పలువురిని లోపలికి, ఆ వాహనం లోపలికి ఎక్కించారు. సో మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి. సో కొంతమంది మహిళా పోలీసులను అక్కడికి తీసుకువెళ్లారు. మహిళా పోలీసుల నేతృత్వంలో అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మహిళా నాయకులు అరెస్ట్ అయిపోయారు. సో విజువల్స్ లో కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది ఎటు చూసినా కూడా. సో ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఒకసారి ఆ ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. రైట్. సో కొంత హడావుడి వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో బీజేపీ కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు. బీజేపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే, మేము వారందరినీ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. బీజేపీ కార్యాలయానికి వస్తే ప్రతిఘటించేందుకు, వారిని తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ కార్యాలయాల ముందు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా మోహరించి ఉన్నారు. సో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళేటువంటి దారులన్నింటి కూడా బార్కెట్లతో మూసివేశారు పోలీసులు. సో గతంలో కాంగ్రెస్ ముట్టడించింది బీజేపీ కార్యాలయం ముందు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు ఇటుకలు, కర్రలతో కూడా దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషనే ఉంటుందనేటువంటి ఒక అవకాశంతోనే, ఆలోచనతోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి భారీగా వాహనాలను తీసుకొచ్చారు. భారీగా బార్కెట్లు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్ళేటువంటి ఆ మార్గం మొత్తాన్ని కూడా బార్కెట్లతో అడ్డుకున్నారు. సో అటు కాంగ్రెస్ నాయకులు ఎవరు బయటకు రాకుండా బార్కెట్లు అడ్డుపెట్టడమే కాకుండా, ఇటువైపు బీజేపీ నాయకులు కూడా ఎవరు కూడా బయటికి రాకుండా బార్కెట్లతో
నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ కొంత హడావిడి వాతావరణం నెలకొంది. సో ఇరు వర్గాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నిజంగా ఒకరికొకరు ఎదురు పడితే బాహాబాహికి దిగి పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. సో గాంధీ భవన్ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తూ ఉంటే అక్కడ మహిళా నాయకులు ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు, వాళ్ళ నినాదాలు చూస్తున్నాం. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి విజువల్స్ కూడా మనం లైవ్లో చూసాం. సో వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. సో ఇప్పటికే మనం చూసాం కరీంనగర్లో సిచ్యువేషన్ ఏంటనేది. కరీంనగర్లో సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా తమ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వెంటేసుకొని బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ కార్యాలయం దగ్గర వెళ్ళగానే పోలీసులు భారీ ఎత్తున వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటువైపు నుంచి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు ముఖ్య నాయకులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు వస్తే నిజంగానే ఇక్కడికి వస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం, వాళ్ళ అంతు తేలుస్తామని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేయడం చూస్తున్నాం. సో ఇందాక బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర నుంచి ప్రతినిధి శ్రీధర్తో కూడా అక్కడికి దీపక్ రెడ్డి ఉన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కంటెస్ట్ చేసిన దీపక్ రెడ్డి, మరికొంతమంది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు అంతు తేలుస్తామని చెప్పే రకంగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళంతా అక్కడ మోహరించి ఉన్నారు. సో నిజంగానే ఒకవైపుగా ఎదురెదురుగా వెళ్ళి బాహాబాహి కనుక దిగితే కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ రెండు సమీపంగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. దీంతో అటువారు ఇటువైపుగా రాకుండా ఇటువారి వరకు అటువైపు వెళ్లకుండా చాలా పెద్ద ఎత్తున బార్కేడ్లని ఏర్పాటు చేశారు. సో ఈ బార్కేడ్లు మొత్తం కూడా వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ సిచ్యువేషన్ ఏమాత్రం కంట్రోల్కి రావడం లేదు. పైన విజువల్స్ చూస్తూ ఉంటే అది కరీంనగర్లో విజువల్. సో పైన కనిపించే విజువల్స్లో కరీంనగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కొన్ని వందలాది మంది బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసాన్ని ముట్టడించడం కోసం అక్కడికి వెళ్తే కింద విజువల్స్లో గాంధీ భవన్ విజువల్స్ చూస్తున్నారు. సో అక్కడ మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో అటు అధిష్టానం పిలుపు మేరకి, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకి ఈ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా బీజేపీ శ్రేణులు కూడా ఏమాత్రం వెనక్కి తిరగకుండా మేము వస్తే మరోలా ఉంటుంది సిచ్యువేషన్, వాళ్ళు కనుక ఇక్కడ అడుగు పెడితే వాళ్ళు అంతూ తేలుస్తామని వాళ్ళు సైతం హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు కరీంనగర్ నుంచి మీకు రైట్ సైడ్ విజువల్స్లో ఆ లైవ్ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అండ్ లెఫ్ట్ సైడ్లో గాంధీ భవన్ దగ్గర నుంచి కూడా ఆ లైవ్ విజువల్స్ని చూపిస్తోంది. సో గాంధీ భవన్ దగ్గర, కరీంనగర్లో రెండు చోట్ల కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. సో ఎటు చూసినా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పైన ఈడీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుడు కేసులు అనేటువంటి ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని పిలిపించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది ఈడీ అనేది. సో తమకు పడినటువంటి వారిని, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని, తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైన ఈ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఈడీ వాళ్ళ జేబు సంస్థగా మారిపోయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేశారనేటువంటి ఒక వాదన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఈరోజు కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. సో తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కొంత ఉద్రిక్త పరిస్థితి మరో నెక్స్ట్ లెవెల్లో కనబడుతోంది. సో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గానే ఉంది. బీజేపీ నేతలు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు బీజేపీ కార్యాలయానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు వెళ్ళిపోయి కొంత బాహాబాహికి దిగారు. ఆ బాహాబాహిలో కర్రలతో కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తే ఇటుకలతో అటు బీజేపీ నేతలు దాడి చేయడంతో తలలు పగిలాయి, చాలా మంది ఆసుపత్రి పాలైపోయారు, గాయాల పాలయ్యాయి. ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషనే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొంత వారందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో విజువల్స్ చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకున్నారు. రైట్, విజువల్స్ లో గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. ఒకసారి గాంధీ భవన్ దగ్గర ఎటువంటి కొంత ఆందోళన వాతావరణం, కోలాహల వాతావరణం నెలకొంది, ఆ విజువల్స్ చూద్దాం.